హాయ్ టు ఆల్. వెడ్డింగ్ పాపప్ షో జూన్ 14th and 15th జరిగింది. నిన్న వచ్చారు ఈవినింగ్ క్రౌడ్ మామూలుగా లేరనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే A+ కన్వెన్షన్ హాల్ ఆపోజిట్ లలితా జ్యువెలరీస్ విజయవాడ. అసలు ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మనకి ఎలక్షన్స్ తర్వాత స్టార్ట్ అయింది కదా ఇది, ఇలా వెడ్డింగ్ కలెక్షన్స్ అనేది, స్టాల్స్ అనేది ఈ మధ్య గ్యాప్స్ వచ్చినాయి కదా, ఒక 2 months అలాగా. సో ఎలక్షన్స్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు స్టాల్ పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బ్రాండ్ని, వాళ్ళ కలెక్షన్ని ఎక్స్ప్లోర్ చేసుకున్నారు. చాలా చాలా మ్యాక్సీ ఫ్రాక్స్ ఉన్నాయి, అమేజింగ్. అలా అని చెప్పి బ్రైట్ కలర్స్ కావు, అన్నీ డల్ షేడు, పేస్టల్ కలర్సు. కానీ క్లాత్ ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ అండ్ డిజైన్ కానీ చాలా చిన్న చిన్న ట్విస్ట్, హ్యాండ్స్కి ఒక చిన్న ట్విస్ట్, అది కూడా యూనిక్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి మ్యాక్సీ ఫ్రాక్స్ అంటే నీకి కొంచెం డౌన్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ కలంకారీ ఫ్రాక్ చూసారు కదండి, అది రియల్గా చూడండి చాలా బాగుంది, చాలా ఎలిగెంట్గా ఉంది మనకి. అలా అని చెప్పి మరీ డల్ కలర్ కాదు, మరీ పేస్టల్ కలర్ కాదు, బ్రైట్ కలర్ కూడా కాదు, చాలా చాలా న్యాచురల్ కలర్ తోటి కలంకారీ ఫ్రాక్. కింద వచ్చి ఒక మనకి అదేంటి స్కాల్ప్ వర్క్ ఇచ్చి మళ్ళీ కింద లేస్ కాదు నెట్ పెట్టారు. అది వీడియోలోకి రాలేదు కానీ రియల్గా చూశాను. ఇక్కడ ఈ మ్యామ్ వేసుకున్న హ్యాండ్స్ చూసారా, చాలా బాగుంది. చాలా చిన్న చిన్న ట్విస్టెస్ తోటి చాలా యూనిక్గా మ్యాక్సీ ఫ్రాక్స్ క్లాత్స్ కానీ అన్నీ ఇక్కడ వచ్చిన అసలు ఫ్యాబ్రిక్ క్లాత్ కానీ ప్రైస్ కూడా అలానే ఉందమ్మా, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. అసలు ఇక్కడ ఈ మ్యామ్ ఫ్రాక్ చూసారు, అక్కడికక్కడ ఆ మ్యామ్తో ఈ ఫ్రాక్ గురించి మాట్లాడి మ్యామ్ని కూడా అన్నాను చాలా బాగుందండి అని. ఇలాంటి ఫ్రాక్స్ అన్నీ కూడా సైలెంట్ కిల్లర్ అబ్బా. సైలెంట్ కిల్లర్ అంటే నథింగ్ బట్ మనకి చూసుకోవడానికి చాలా బ్రైట్గా ఉండదు, కానీ వేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది, ఎలిగెంట్ లుక్ ఉంటుంది, స్టైలిష్గా ఉంటాము. ఎంతసేపు నాకు కంఫర్ట్, చాలా ఫ్రీగా ఉందన్నమాట. ఎంత పడుతుంది మేడం ఇది మ్యాక్సీలో? 8,700. ఏంటి అంత యూనిక్? ఓకే స్టిచింగ్ అంతేనా? ప్యాటర్న్ నేనే చెప్పా కదా, వర్క్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ అన్ని స్పెషల్. ఏం ఫ్యాబ్రిక్ ఇది? మల్చందేరి. ఇక్కడ ఇచ్చిన ఈ డీటెయిలింగ్ వర్క్ అంతా ఏంటి మేడం? ఎంబ్రాయిడరీ అండి. ఎంబ్రాయిడరీ మనకి చాలా అఫీషియల్ లుక్ ఉంది కానీ థిక్గా లేదు. మల్చందేరి చాలా టైం టేకింగ్ ఇది, ఒక్కొక్క ఫ్లవర్. అవునా? అలా థిక్గా రాకుండా ఉండడానికి కూడా టైం తీసుకుంటా. క్లాసీ లుక్ ఉంది వర్క్లో. ఎంత పడుతుందన్న? 8,700. రివీల్ చేయొచ్చా నేను వీడియోలో? చేయొచ్చా అంటే నేను చెప్పచ్చా? మల్చందేరి చాలా బాగుంది. ఇది కూడా చూడండి ఎంత యూనిక్గా. యాజ్ యూజువల్ శారీస్ ఉన్నాయి, చందేరి శారీస్, ఇంకా కలంకారీ శారీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇక్కడ చూసారా, ఇది వెస్టర్న్లో సూపర్గా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ క్లాత్ ఫీల్ కానీ ప్రైజెస్ కూడా చాలా కొంచెం ఉన్నాయి, కాస్ట్లీగా ఉన్నాయి. 5,000 6,000 అలా ఉన్నాయి కొన్ని చోట్ల. అండ్ మనకు చెప్పా కదండి సైలెంట్ కిల్లర్ అని, అంత స్లోగా ఉంటుంది కానీ చాలా యూనిక్గా ఉన్నాయి అనమాట. అక్కడ ఉన్న పైన మీకు ఒక ఫొటోస్ చూపించా కదా, చాలా చాలా బాగున్నాయి. వెస్టర్న్లో అదొక డిఫరెంట్ వేరియేషన్, వెస్టర్న్ డ్రెస్సెస్ అని, లాంగ్ ఫ్రాక్స్. ఇక్కడ ఉన్న స్టాల్స్ ఇవి నిన్న చూసినవి అన్నీ కూడా నేను చాలా చాలా వెస్టర్న్ టైప్ ఫ్రాక్స్ అండ్ మ్యాక్సీ ఫ్రాక్స్లో అయితే అక్కడ అలా చూసి అలా మతిపోయింది. అందులో ఇప్పుడు మ్యారేజ్ అయ్యి కిడ్స్ ఉన్నా కూడా వేస్తున్నారు. ఎవరికి అర్థం కాదు పెళ్ళయింది అని, అంత యూనిక్గా, అంత ఏజ్ కూడా తగ్గిపోద్ది అబ్బా ఇలాంటి డ్రెస్సెస్ వేస్తుంటే. అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వచ్చి షిబోరి వస్తుంది అండ్ బార్డర్ కూడా చూసారా కట్ వర్క్, చాలా చాలా టైం టేకింగ్. అలానే మోడల్ కూడా చాలా బాగుంది, దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. ప్రైస్ ఎంత గెస్ చేస్తున్నారు? నాకు ఎంత చెప్పారు గుర్తు రావట్లేదు. 13,000 to 14,000 ఎంతో చెప్పినట్టున్నారండి. యాజ్ యూజువల్ మనకి ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఇలాంటి పైతానీస్ ఇవన్నీ కూడా సడన్గా అప్పటికప్పుడు కావాలంటే తీసుకొని కుట్టించుకోవచ్చు. ఆల్రెడీ నేను ఎప్పుడు వీళ్ళ దగ్గర నేను వీడియో తీస్తాను, ప్లస్ తీసుకుంటా కూడా ఒక బ్లౌజ్ అనేది. చూసారా ఎలా ఉన్నాయో? ఇదంతా బ్రైట్ కలర్స్, కానీ ఈసారి నిన్నటి మట్టుకు అన్ని పేస్టల్ కలర్స్తో ఎరగ తీసేసినాయి అబ్బా అన్నీ. చూసారా పేస్టల్ కలర్స్ ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ, అండ్ ఆర్గన్జా మీద కట్ వర్క్, అంటే ఇప్పుడు స్కాల్ప్ వర్క్ వస్తుంది కదా, దాని మీద కూడా మళ్ళీ డీటెయిలింగ్ ఆఫ్ వర్క్ వస్తుంది. అంతా బాగున్నాయి. ఎక్కడ చూసినా మ్యాక్సీ ఫ్రాక్స్ ఆర్ ఆర్గన్జా మీద.
ఈ ఆర్గన్జా కూడా చాలా షైనింగ్గా ఉంది. కిడ్స్కి అయితే ఇదైతే చూస్తున్నారు కదండి, షార్ప్నర్స్ అండ్ ఎరేజర్స్, డిఫరెంట్ ఆఫ్ మోడల్స్, డిఫరెంట్గా కొత్తగా ఇవ్వాలి అనుకుంటే ఇలాగా. అండ్ కిడ్స్కి కూడా ఒక స్టాల్ అనేది చూశాను, చాలా చాలా బాగుంది. అది కూడా కిడ్స్ స్టాల్ ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ మనకు తెలిసిందే 1 గ్రామ్ గోల్డ్, సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ బీడ్స్ కలెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టి నేను ఏది వీడియో అన్నది తీను. సో ఇక్కడికి వచ్చేసరికి బ్రాంజ్ ఐటమ్స్ అండి, చాలా బాగున్నాయి. దేవుడి ఐటమ్స్ కానీ ప్రతిదీ మనకి చూస్తున్నారు కదండి ఇక్కడ. నేను అందుకే చాలా చాలా దగ్గరగా తీశాను. చూసారు కదా ఎంత క్యూట్గా, ఎంత ప్రెట్టీగా ఉన్నాయో. వీటిలో కూడా ఎంత డిఫరెంట్ మోడల్స్ అనమాట, సైజెస్ కూడాను. మనకి చిన్నప్పుడు తాగిన లోటా, చెంబు, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్ ఉంటుంది కదా, ఇలా ఓపెన్ లాగా వచ్చి ఆ బౌల్స్ కానీ, మళ్ళీ ఇలాంటి బాక్సెస్ వచ్చేసరికి పాతకాలం ఆకులు, తమలపాకులు ఇవి పెట్టుకునేవాళ్ళు కిళ్ళి వేసుకోవడానికి. అండ్ ప్రతిదీ. అండ్ ఇక్కడ ఒకటి గమనించారు, మీకు లాస్ట్లో కనపడుతుంది, మనం పచ్చిమిరపకాయ, నిమ్మకాయ పెడతాం కదండి దిష్టిపోవటానికి ఇంటి వాకిటి ముందు కానీ, షాప్స్ ముందు కానీ, అలాంటిది కూడా ఇలాగా బ్రాంజ్ ఐటమ్స్లో వచ్చేసింది. నాకైతే క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. సో ఈ వీడియో కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్.